ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఉంటారు. 100% మేమే చేయాలి. అదే అంటున్నా. డేటా కూడా మీరు మేమే ఎక్కడ ఇయ్యాలి దానికి. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని లేదు, ఇప్పుడు లేదు. మార్చేసి అంటే అది మారుస్తుందేమో అది అని. బహుశా వస్తదేమో ఫ్యూచర్‌లో గానీ, అవునా? ఎంతైనా గూడా ఆపరేషన్ అయితే మేమే కట్ జేయాలి, మేమే ఓపెన్ జేయాలి, మేమే అచ్చా! తీయాలి. ఓకే. దాని దగ్గర తీసుకోపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. రోబోటిక్ ఎప్పుడు చేయలేదండి. ఇట్ ఓకే. ఈస్ జస్ట్ ఎ మెషిన్ విచ్ ఈస్ సఫిస్టికేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్. సో రోబోట్స్ చేయడం అనేది ఏమి ఉండదు. ఇంపాసిబుల్. మీరే చేస్తారు. పక్కనే ఉంటారు కదా, అదేదో సజెషన్స్ ఇస్తుంది అంతే. అంతే. మనం దానికి డేటా ఇస్తే, ఆ డేటాని తీసుకొని సజెషన్స్ ఇస్తది. ఆ ఓకే. సజెషన్ గూడా మనం తీసుకోవాలా లేదా అని మనం డిసైడ్ జేయాలి. రైట్. సో, ఆ ప్రాపర్ బ్రెయిన్ సర్జన్ ఆయన నాలెడ్జ్‌ని దానికి మెషిన్‌కి ఇస్తే, ఆ కరెక్ట్. డేటాని కొలాబరేట్ చేసి చేసిన సర్జరీలే సక్సెస్‌ఫుల్ అయితాయి. సూపర్. సో సాధారణ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి రికవరీ పర్సెంటేజ్‌లో తేడా ఉంటదా సార్? 100% ఉంటదండి. ఓకే. ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్ అంటే మనకి రోబోటిక్‌లో ఏంటంటే అడ్వాంటేజ్ బోన్ ప్లేస్‌మెంట్ అంటే ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ సార్. ఎక్కడ పెట్టాలన్నది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతది. ఓకే. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ అచ్చా! దాంట్లో ఏంటంటే మెషిన్ కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. ఓకే. సో ప్రతి పేషెంట్‌కి సేమ్ ఉంటదది. అచ్చా! అచ్చా! బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. ఓహ్! సో మనం ప్రతి దానికి ఒక డేటా ఇస్తాం దానికి. ఓకే. ప్రతి పేషెంట్‌ది. అవును. ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తది. వండర్‌ఫుల్. సో ఇట్స్ ఎ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి ఇంకా. ఓకే. సో అడ్వాంటేజ్ చాలా ఉంటది. అక్యురసీ ఉంటది, ప్రిసిషన్ ఉంటది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటది, ఫాస్టర్ రికవరీ ఉంటది, పెయిన్ తక్కువ ఉంటది, ఓకే. బోన్ కూడా చాలా మినిమల్‌గా కట్ అవుతది అచ్చా! అచ్చా! కంపేర్డ్ టు ది మాన్యువల్ థింగ్. ఓకే. సో అది చాలా చూస్తున్నాను నేను. సూపర్. డెఫినెట్‌గా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది పేషెంట్స్‌కి. వండర్‌ఫుల్. సార్ తర్వాత ఆపరేషన్ తర్వాత సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. యెస్. ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్‌గా నేను 2 వీక్స్ ఇస్తానండి వాళ్ళకి టైమ్. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 డేస్‌లో పంపిస్తాం మేము. అచ్చా! ఒక మోకాలు చేస్తే 2 డేస్, ఓకే. 2 చేస్తే 5 డేస్. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్‌గా. ఓహ్! ఒకటి చేసిన తర్వాత 2 డేస్ గ్యాప్‌కి ఇంకోటి చేస్తాను. సో ఓకే. సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రిప్లేస్మెంట్ అంటాము. అచ్చా! సో ఒకటి చేసి 2 డేస్ తర్వాత ఆ 2 డేస్ వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఓకే. వాళ్ళ బాడీ కూడా కోప్ అప్ అవుతది. ఓకే. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 డేస్. ఓకే. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. ఓకే. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. ఓకే. సో ఆ 2 డేస్ గ్యాప్‌లో కూడా వీళ్ళని నడిపియడము, ట్రైనింగ్ ఇయ్యడము, ఎక్సర్సైజ్ చేపియడం అన్నీ చేపిస్తుంటాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్‌కి ఇంకోటి చేసిన తర్వాత అచ్చా! 2 మోకాలతో నడిపియడము ఇవన్నీ చేసేసి ఫిఫ్త్ డే వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించొని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు. ఓకే. ఇంటి వరకు పనులు చేసుకోవచ్చు. ఓహ్! బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 వీక్స్ టైం ఇవ్వాలి. 2 వీక్స్ ఈ పడుతుంది. 2 వీక్స్‌లో ఏం చేస్తామంటే వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి ఈ 2 వీక్స్‌లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటది. ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి. ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం. రైట్. 2 వీక్స్ మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 వీక్స్‌లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తది. ఓకే. ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక అలానే నడిపియడం. ఓకే. ఆ లెవెల్‌కి తీసుకుపోవడానికి 2 వీక్స్ టైం తీసుకుంటాం. వండర్‌ఫుల్ సార్. యశోద అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. యెస్. దాంట్లో మీరు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ మీది. సో ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంత వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండి. ఓకే. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్. ఓకే. అండ్ వీఆర్ పార్ట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓహ్! బయట ఎక్కడ చూసినా కూడా మన యశోద సికింద్రాబాద్ స్టాండర్డ్స్ అన్నది ఇంటర్నేషనల్‌కి ఈక్వల్‌గా దానిపైనే ఉంటది. ఓకే. మనం ఎక్విప్‌మెంట్ వాడడం గానీ, మన అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి ద క్వాలిటీ వైస్ కూడా Yes. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ చాలా బాగుంటదండి. హైదరాబాద్‌లో ఉన్న సగం జనాభా మన హాస్పిటల్‌లోనే ఉంది ఇవాళ. ఎక్కడ చూసినా ఇదేంటి? Yeah. సో నేను ఒక యూనిట్ హెడ్‌ని, Yes. హెడ్ ఆఫ్ I know, డిపార్ట్మెంట్ I కాదు. know, బట్ yeah. యశోద హాస్పిటల్ హస్ గివెన్ మీ ఎ గుడ్ ఆపర్చునిటీ. గ్రేట్. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్‌లో స్పెషలైజ్డ్‌గా. సో వండర్‌ఫుల్. ఐయామ్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. సూపర్. సరే అసలైన ప్రశ్న. వామ్మో! ఎంత ఖర్చు అవుతది? ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్ అంటే అయిపోతాం మనం అనుకుంటారు. దాని బదులు ఈ నొప్పులతో నడవడమే బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. వాళ్ళకి మీరేం భరోసా ఇస్తారు? అది మేము రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాము. బట్ నేను పేషెంట్స్‌కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే ఒకవేళ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అయితే ఓకే. సర్టెన్ ప్రైస్ ఉంటది డెఫినెట్‌గా. హ్మ్. మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామంటే వి హావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ రైట్. ఇంటు ద హాస్పిటల్ టు అవును. గివ్ ఎ వెరీ గుడ్ కేర్ టు ద పేషెంట్స్. యెస్. సో ఇది ఇస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఖర్చు అవుతది. అవును. ఆ ఖర్చు ఏంటి అంటే మనము
చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్జరీ చెప్పంగానే, ఒక ప్రొసీజర్ చెప్పంగానే ప్రైస్ ఎంత అవుతది? వాళ్ళ మొదటి ప్రశ్న ఇదే ఉంటది. ఆ ప్రైస్ చెప్పినప్పుడు వీళ్ళు షాక్ అవుతారు. బట్ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్‌లో మీరు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్ట్. ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ పెయిన్ ఫ్రీ లైఫ్. యెస్. అంటే నీకు నొప్పి లేని జీవితం ఇస్తున్నాం. అవును. దాంతోటి నీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతది. నీ వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతది. వర్క్ నువ్వు లైఫ్ ఇంకా అన్నీ ఆ! పెరుగుతుంది. దాంతోటి నువ్వు నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతది. అవును. దాంతో నువ్వు ఇంకా సంపాదించొచ్చు. బట్ ఏంటి అంటే ఓకే సర్టెన్ వాల్యూస్ ఉంటాయి డెఫినెట్‌గా. రైట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక మోకాలు మార్పిడి అనేది 1-2 ఇయర్స్ కోసం కాదండి. మనం ఒకసారి సర్జరీ చేస్తే 18-20 ఇయర్స్ ఈజీగా వస్తది. సూపర్. ప్రాపర్ సర్జరీ చేసినప్పుడు. ఓకే. మాలాంటి డాక్టర్స్ చేసినప్పుడు. యెస్. సో అప్పుడు ఏంటి అంటే మీరు ఈ సర్టెన్ వాల్యూ ఏదైతే మీరు ఇప్పుడు పే చేస్తున్నారో అది 1 డే 2 డేస్ కోసం కాకుండా 1-2 ఇయర్స్ కోసం కాకుండా 20 ఇయర్స్‌కి ప్లాన్ చేసుకుంటే, కాలిక్యులేట్ చేసుకుంటే హార్డ్లీ 12,000-15,000 పర్ ఇయర్ మీరు ఖర్చు రైట్. పెడుతున్నట్టు. ఇంకొకటి సార్, ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌లు చాలా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పెద్ద విషయం ఏం అదే కాదేమో. మీ త్రూవే నేను చెప్దాం యాహ్! అనుకుంటున్నాను. పేషెంట్స్‌కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యెస్. అండి. అది మీరు కరెక్ట్ యంగ్ ఏజ్‌లో ఇప్పుడు నేను యాస్ ఎ డాక్టర్ యెస్. నేను కూడా చాలా నాకు కూడా ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. యెస్. నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి పే చేస్తున్నా. ఓకే. సో నేను హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నా. నాకు డాక్టర్ కూడా నాకు అవసరం లేదు అని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఐ ఆల్సో నీడ్. యెస్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ మీ ద్వారా మీరు కూడా కరెక్ట్ అండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చెప్పండి చెప్తాను అందరికీ. ఖచ్చితంగా. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్రయారిటీ అండ్ వెరీ ఇంపార్టెంట్. Yes. మిమ్మల్ని అదే కాపాడుతది. ఒక అవసరం ఉన్నప్పుడు. ఫెస్టివల్‌కి అయ్యేంత ఖర్చు కూడా కాదు. ఒక యాన్యువల్ హెల్త్ పాలిసీ Yes. తీసుకుంటే చాలా బెస్ట్ పాలిసీస్ అవును. అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. తక్కువ ప్రైస్ వచ్చేసినాయి. ఈ మధ్య జీఎస్టీ కూడా లేపేశారు అవునవును. దానికి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి అందరికీ. ఈ కీ హోల్ సర్జరీ కూడా చేస్తారా సార్ మీరు? ఏంటివి కీ హోల్ సర్జరీస్? కీ హోల్ అనేది స్పోర్ట్స్ ఇంజురీస్‌కి చేసే సర్జరీస్ అండి. దాంట్లో ఏంటంటే మజిల్ కట్ అనేది ఉండదు. ఒక చిన్న కీ హోల్ మాదిరిగా అంటే ఒక చిన్న పిన్ పాయింట్ మాదిరిగా నీస్‌లో, షోల్డర్స్‌లో, యాంకిల్‌లో, ఓకే. వ్రిస్ట్‌లో ఓకే. అలాంటి దాంట్లో చేస్తాం. ఇది ఏంటి అంటే కండరం కట్ చేయకుండా లోపలికి కెమెరా పంపిస్తే మనకి జాయింట్ మనం ఓపెన్ చేసి చూడగలిసిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే. చిన్న కీ హోల్ తో అంటే లోపల అంతా అచ్చచ్చా. క్లియర్ గా కనిపిస్తుంది. Oh. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అది. ఓకే. చిన్న కీ హోల్ తో అంటే చిన్న హోల్ చేసి లోపల చూసుకుంటూ అంత రిపేర్ చేసేసి వచ్చేయచ్చు. అంతే. సో అంత Wow. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మన సో దగ్గర. యువర్ ఫాస్ట్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటాం. సో దాంతో ఏంటంటే అడ్వాంటేజ్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మనం ఏమి రీప్లేస్ కూడా చేయట్లేదు కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం, రిపేర్ అచ్చచ్చా. చేస్తుంటాం. ఎట్లాంటి ఇష్యూస్ కి వాడతారు సార్ ఇది? స్పోర్ట్స్ ఇంజురీస్ ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, క్రికెట్ అవును. ప్లేయర్స్ కానీ, షోల్డర్ ఇంజురీస్ కానీ, లిగ్మెంట్ ligament- టియర్స్ లిగమెంట్ టైర్స్, వాటికి కూడా చేస్తారా ఇది? దానికోసమే చేసేది స్పోర్ట్స్ అచ్చచ్చా. మెడిసిన్. ఓకే. ఓకే. ఇది ఎందుకు హైలైట్ అయిందంటే ఈ మధ్యలో ఈ స్పోర్ట్స్ మెడిసిన్స్ ఈ ఎక్కువ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయిపోయినారు. ఎస్ సార్. అవును. కబడ్డీ ప్లేయర్స్ కానీ మన ఇండియన్స్ లో క్రికెట్ 80% ఆఫ్ ద పాపులేషన్ క్రికెట్ ఆడతారు. క్రికెట్ సో ఆడతారు. లిగమెంట్ టైర్స్ కానీ లిగమెంట్